నీతి లేని కోతులు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి. అవి ఎటువంటి వైరం లేకుండా సఖ్యంగా మసులుతూ ఉండేవి. ఒకప్పుడు రోహిణీకార్తిలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుంచి బయటికి వచ్చింది. ముందు కాళ్ళతో ఒక మారు ముఖం తుడుచుకొని పెదవుల మీద నాలుక అటు ఇటు తిప్పి చుట్టూ కలే చూసేసరికి వేడి గాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న 4 కోతులు దానికి ఎదురుపడినాయి. కోతులు కుందేళ్ళు ఒకరినొక్కరు పలకరించుకున్నాయి. కుశల ప్రశ్నలు వేసుకున్నాయి. ఒక చెట్టు నీడన నుంచొని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాయి. అన్నీ అయిన తర్వాత కోతులు ఊరికే ఉండక తమాషాకి కుందేలుతో, నేస్తాం నేస్తాం, మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పొట్టితేనే పొట్టి ఉంచాము. ఆ మకరందం ఆరగించామంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుందిరా, మాతోరా అని చెప్పి దాన్ని ఆహ్వానించినాయి. తెల్లటివన్నీ పాలు అనుకున్న అమాయకురాలు కుందేలు. వాళ్ళ పిలుపు నిజమేననుకొని అది కోతుల వెంట వెళ్ళింది. వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జువ్వి చెట్టు కనిపించింది. ఆ చెట్టుపైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. ఇదే కోతుల బస. కోతులు 4 చెంగును ఎగిరి కొమ్మలు దాటుకొని బస చేరుకున్నాయి. అక్కడ ఒక పెద్ద కుండ నిండా తీయటి పొట్టు తేనె ఉన్నది. కోతులు 4 చక్కా కూర్చొని వంతుల ప్రకారం ఆ కుండలో తేనె చప్పరించడం ప్రారంభించినాయి. నేస్తులైన కోతులు ఇంకా ఎంతటి తేనె తెచ్చిస్తాయని ఆశతో కనిపెట్టుకుంది కుందేలు. అలాంటి పని ఏమి అవి చేయలేసరి కదా. అందులో ఒక కోతి, ఓయి కుందేలు భయ్యా, ఏమిటి సందేహిస్తున్నావురా, చెట్టు మీదకి రావయ్యా, ఆహాహా ఈ మధువు చూడు అమృతం, దేవతలు తాగి అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది. కోతులు చేసిన కుచేష్టను గ్రహించింది బుద్ధి సూక్ష్మత గల కుందేలు. ఓసి తిమ్మన్నల్లారా, మీ పని ఇలా ఉన్నదా, కానీ మీ గడ్డి మీకు తినిపించకపోతానా అని మనసులో అనుకొని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది. కొంతకాలమైన తరువాత ఆ అరణ్యంలోకి కోతులను పెట్టే వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు తరుముకొస్తారో కొద్దీ కోతులు ప్రాణాలు రక్షించుకోవడానికి అడవి లోపలికి పారిపోతున్న కోతులను మన కుందేలు నివసించే బొరియ పక్క నివసించే దారి ఏర్పడి ఉంది. ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది. దారిలో బాగా ఒక 25 గజాల మేర ఆకు అలము పరిచి ఒక రాత్రివేళ నిప్పు పెట్టింది. ఆ చెత్త అంతా కాలిపోయి మసై ఊరుకుంది. ఏమీ ఆనవాళ్ళు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది. కుందేలు మనసులో అనుకున్నట్టుగానే ఒక రోజున దాని నేస్తాలైన కోతులు 4 చెప్పిపోదామని అక్కడికి వచ్చినాయి. వాటి అవస్థకు కుందేలు విచారం నటించి, అయ్యో పాపం, దారి తెన్ను తెలియని ఏ దేశానికి పోవాలా కదా మీరు, కష్టకాలం వచ్చి పడిందే, మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో అని సానుభూతి కనబరిచింది. కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది. తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాటు చేసింది. బాయిలు ఆ నదిలో స్నానాలు చేసిరండి, మంచి ద్రాక్షరసం తెప్పించాను, ఆరగిద్దాం, పోయి రండి చెప్పున అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది. కుందేలు విందు నిజమేననుకున్నాయి. కోతులు నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతుంటే ఆకుల కింద నుసి ఒంటికి అంటుకొని అవి నల్లగా తయారైనాయి. ఇదేమిట్రా గోళ అనుకుని మళ్ళీ నదికి పోయినాయి కోతులు. నుసి కడిగేసుకుని వద్దామని స్నానం చేసిన తడి వంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా అని బుద్ధే పోలేదు వాటికి. ఈ విధంగా నుసి వదులుచుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి. కానీ ఒళ్ళు పరిశుభ్రం చేసుకుని బొరియ చేరుకునే ఉపాయం మట్టుకు వాటికి తోచనే లేదు. ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న ఆ కోతులను ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ, రండయ్యా కోతిబాయిలు, ఎంత మధురంగా ఉందయ్యా ఈ ద్రాక్షరసం అని ఊరిస్తూ ఒక్కొక్క గుటక వేసాగింది కుందేలు. అంతలో వేటగాళ్ళు తరుముకు వస్తున్న సందడయ్యేసరికి బుద్ధిమాంద్యం గల మరకటాలు కుందేలు వైపు తిరిగి చూడైనా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది. పోతూ కోతులు, ఆనాడు మనం కుందేలును వేళాకోళం చేశాం, దానికే ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసింది, అది విలాసం కోసమైనా ఒకళ్ళ మనసు నొప్పించకూడదు, బుద్ధి వచ్చింది అని అనుకున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.